నమస్కారం. అక్కినేని అభిమానులకి స్వాగతం, సుస్వాగతం. అక్కినేని నాగేశ్వరరావు గారిని ప్రేమించని సినిమా ప్రేక్షకులు ఉంటారా చెప్పండి? అక్కినేని గారిని, ఈ సినిమాలని ప్రేమించేటువంటి ప్రేక్షకులకి ప్రేమం ఆడియో రిలీజ్ కార్యక్రమానికి స్వాగతం, సుమస్వాగతం. పిడివి ప్రసాద్ గారి సమర్పణలో సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై నాగవంశీ గారు నిర్మాతగా, చందు మొండేటి గారి దర్శకత్వంలో, గోపీ సుందర్ గారు అండ్ అలాగే రాజేష్ మురుగేషన్ గారి మ్యూజిక్ డైరెక్షన్లో మన ముందుకి మన యంగ్ హార్ట్ థ్రాబ్ నాగ చైతన్య అలియాస్ చైతు అండ్ శృతి హాసన్, అనుపమ పరమేశ్వరన్, మెడోనా సెబాస్టియన్ హీరోయిన్లుగా రాబోతున్నటువంటి ప్రేమం ఆడియో రిలీజ్ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ప్రేమం సినిమా కోసం ప్రేక్షకులు, అక్కినేని అభిమానులు ఎంతో ప్రేమగా ఎదురు చూస్తున్నారు. అక్కినేని నాగేశ్వరరావు గారు, అక్కినేని నాగార్జున గారు అండ్ అక్కినేని అఖిల్ అభిమానులకి అక్కినేని చైతన్య సినిమా, నాగ చైతన్య సినిమాకి స్వాగతం, సుస్వాగతం. సాధారణంగా సినిమాలంటేనే మనందరికీ ప్రాణం. ఆ సినిమాల్లో రొమాన్సు, లవ్ స్టోరీలు ఉంటే మరింత ప్రాణం. నాగార్జున గారి గీతాంజలి సినిమాని ఎన్నిసార్లు చూసినా బోరు కొట్టదు. నాగేశ్వరరావు గారి ప్రేమాభిషేకం ఎప్పటికీ సూపర్ డూపర్ హిట్టే. మరి అదే కోవలో నాగ చైతన్య ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీని చేస్తాను అంటే మనం కాదంటామా? ఏం మాయ చేసావే సినిమాతో జెస్సీనే కాదు, ప్రేక్షకుల మనసుల్లో కూడా మాయ చేసేసిన నాగ చైతన్య ఇప్పుడు ప్రేమం సినిమాతో మన ముందుకు వచ్చేస్తున్నారు. ప్రేమం ఈ సినిమా ఘన విజయాన్నే కాదు, మన నిర్మాత నాగవంశీ గారికి, పిడివి ప్రసాద్ గారికి ధన విజయాన్ని కూడా చేపట్టాలని ఆశిస్తున్నాము. అ వెరీ వార్మ్ వెల్కమ్ టు ఆల్ ఆఫ్ యు ఆల్. ఇవాళ కార్యక్రమానికి టైటిల్ స్పాన్సర్స్ భారత్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ విశాఖపట్నం, పవర్డ్ బై కళామందిర్. కళామందిర్ ఈ నెల 25న విశాఖపట్నంలో గొప్ప ప్రారంభం. అలాగే స్పాన్సర్స్ మొబైల్ హ్యాండ్సెట్ పార్ట్నర్ సెల్ పాయింట్, ఎస్ స్మార్ట్ అండ్ అలాగే సిద్ధార్థ సాయి వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్స్. ఆల్సో వీ హ్యావ్ అదర్ స్పాన్సర్స్ సిద్ధార్థ అండ్ ప్రగతి గ్రూప్ ఇన్స్టిట్యూషన్స్ ఇబ్రహీంపట్నం, అలాగే సిరి లక్ష్మీ సాయి కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్, మహాగిరి విలాస్ అండ్ ఓపెన్ ప్లాట్స్ అట్ యాదగిరి గుట్ట. ఈ కార్యక్రమాన్ని మీరు మా మ్యూజిక్ అండ్ TV5లో వాచ్ చేస్తున్నారు. అలాగే సితారా ఎంటర్టైన్మెంట్స్ వారి యూట్యూబ్ ఛానల్లో కూడా చూడొచ్చు. మ్యూజిక్ ఇస్ ఆన్ ఆదిత్య మ్యూజిక్. నాగార్జున గారి ఎన్నో సినిమాల సాంగ్స్ మనం ఆదిత్య ద్వారానే విన్నాము. అలాగే చైతు సాంగ్స్ కూడా. ఈ కార్యక్రమాన్ని మీరు ఆదిత్య వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో కూడా చూడొచ్చు. ఆల్సో ఆన్ ప్రేమం యాప్ యూ కెన్ డౌన్లోడ్. యూ కెన్ ఆల్సో సీ టుడేస్ లైవ్ టెలికాస్ట్. ద ఈవెంట్ ఇస్ ఆర్గనైజ్డ్ బై అయోధ్య మీడియా ఇన్ అసోసియేషన్ విత్ ట్విలైట్ మీడియా క్రియేషన్స్. ఇక అక్కినేని నాగేశ్వరరావు గారు. అక్కినేని నాగేశ్వరరావు గారు అంటే సినిమాకి ఎన్సైక్లోపీడియా మాత్రమే కాదు, వారి జీవితానికి కూడా ఒక ఎన్సైక్లోపీడియా. ఏ విషయం మీదైనా సరే అనర్గళంగా మాట్లాడేటువంటి వ్యక్తి మన ఫిలిం ఇండస్ట్రీలో అక్కినేని నాగేశ్వరరావు గారు. అక్కినేని నాగేశ్వరరావు గారి జయంతి సందర్భంగా ఈరోజు వారిని స్మరించుకుంటున్నాం మనందరం. వారు ఎప్పటికీ తెలుగు సినిమా చరిత్ర ఉన్నంతకాలం అక్కినేని నాగేశ్వరరావు గారి మనసుల్లో, మన మనసుల్లో ఎప్పటికీ ఉంటూనే ఉంటారు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత అక్కినేని నాగేశ్వరరావు గారి గురించి మాట్లాడడం అంటే తెలుగు సినిమా చరిత్ర గురించి మాట్లాడడమే. దేవదాస్, ప్రేమాభిషేకం, ప్రేమ్ నగర్, ఒకటా రెండా, లాస్ట్ మనం సినిమా వరకు ఏఎన్ఆర్ లివ్స్ ఆన్. అక్కినేని నాగేశ్వరరావు గారి సినిమాలోని పాటల మెడ్లీతోనే ఇవాళ కార్యక్రమాన్ని ప్రారంభించేస్తున్నాము. ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ ఛానల్ డాన్స్ గ్రూప్. అక్కినేని గారి పాటలు విందాము, నాగేశ్వరరావు గారి స్టెప్పులు గుర్తు చేసుకుందాము. ఛానల్ డాన్స్ ట్రూప్ యాజ్ యూజువల్ రాకింగ్ పర్ఫార్మెన్స్. అక్కినేని నాగేశ్వరరావు గారి సినిమాలోని పాటలు ఒక్క మెడ్లీలో కుదించగలమా చెప్పండి? ఒక రోజంతా వేసినా ఇంకా మనకి తనివి తీరదు. అలాగే అక్కినేని నాగార్జున గారి సినిమాలోని పాటలు ఎంతసేపు అయినా వింటూ ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు చైతు సినిమాలోని పాటలు ఏం మాయ చేసావే, 100% లవ్ కానీ, ఇప్పుడు వస్తున్న ప్రేమం కానీ, అన్ని బ్యూటిఫుల్ సాంగ్స్ చైతుకి రావడం కూడా చైతు అదృష్టంగా భావిస్తూ ఇవాల్టి ట్విలైట్ ప్రెజెన్స్ ప్రేమం ఆడియో లాంచ్ అండ్ ఆర్ టైటిల్ స్పాన్సర్స్ భారత్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ విశాఖపట్నం, పవర్డ్ బై కళామందిర్. ఈ నెల 25వ తారీఖున విశాఖపట్నంలో గొప్ప ప్రారంభం. ద స్పాన్సర్స్
మొబైల్ హ్యాండ్సెట్ పార్ట్నర్ సెల్ పాయింట్, ఎస్మార్ట్, సిద్ధార్థ సాయి వెడ్డింగ్ ఫోటోగ్రఫీ అండ్ అలాగే సిద్ధార్థ అండ్ ప్రగతి గ్రూప్ ఇన్స్టిట్యూషన్స్ ఇబ్రహీంపట్నం, సిరిలక్ష్మి సాయి కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్, మహాగిరి విలాస్ అండ్ ఓపెన్ ప్లాట్స్ అట్ యాదగిరిగుట్ట. మ్యూజిక్ ఇస్ ఆన్ ఆదిత్య మ్యూజిక్. ఇవాళ ఈ కార్యక్రమాన్ని మీరు మా మ్యూజిక్ అండ్ TV5లో వాచ్ చేయొచ్చు. ఆల్సో ఆన్ సితారా ఎంటర్టైన్మెంట్స్ యూట్యూబ్ ఛానల్, ఆదిత్య మ్యూజిక్ వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో కూడా ఈ కార్యక్రమాన్ని వాచ్ చేయొచ్చు. ఈవెంట్ ఇస్ ఆర్గనైజ్డ్ బై అయోధ్య మీడియా ఇన్ అసోసియేషన్ విత్ ట్విలైట్ మీడియా క్రియేషన్స్. ఓకే, సో అక్కినేని నాగేశ్వరరావు గారి పాటల మెడ్లీ చూసాము. చాలామంది నించొని ఉన్నారు, కుర్చీలు ఉన్నాయి, దయచేసి కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆల్ అక్కినేని ఫ్యాన్స్ అందరూ దయచేసి కూర్చోవాలి. మరి ఇవాళ కార్యక్రమంలో నాగేశ్వరరావు గారిని మనం స్మరించుకుంటూ ఉన్నాము వారి జయంతి సందర్భంగా. ఎవ్రీ మూమెంట్, ఎవ్రీ ఫిల్మ్ అక్కినేని నాగేశ్వరరావు గారి ప్రెజెన్స్ మన మధ్యనే ఉంటుంది అనేది సత్యం. అక్కినేని నాగేశ్వరరావు గారు చేసినటువంటి సినిమాలు 1, 2 కాదు, ప్రతి ఒక్క సినిమా ఒక ఆణిముత్యమే. ఒక్కొక్క సినిమా గురించి ఆయన దగ్గర నుంచి విశేషమైనటువంటి శిక్షణను కూడా ఎంతోమంది పొందారు. ఆయన జీవితానికి తగినటువంటి పాఠాలని కూడా ఎన్నో చెప్పారు. అటువంటి అక్కినేని నాగేశ్వరరావు గారి గురించి ఒక స్పెషల్ ఏవి చూద్దాము. అక్కినేని నాగేశ్వరరావు గారు నటుడుగానే కాకుండా యువతకి ఎంతో మందికి మనిషిగా కూడా క్రమశిక్షణతో ఎలా బతకాలి అన్నదానికి ఆదర్శం. ఆ ఆదర్శాన్ని అక్కినేని అభిమానులు తూచా తప్పకుండా పాటిస్తున్నారనేది ఇవాళ ఈ కార్యక్రమంలో మనకి కనిపిస్తోంది. సో అక్కినేని అభిమానులు మరోసారి మీకు స్వాగతం పలుకుతూ ప్రేమం ఆడియో రిలీజ్లో మనం చూడబోతున్నాము ఒక స్పెషల్ యాక్ట్. ఎంటర్టైన్మెంట్ కే లియే కుచ్ భీ కరేగా, ఇండియాస్ గాట్ టాలెంట్ లాంటి కార్యక్రమాల్లో పాల్గొన్న నిశ్చల్ గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ హోల్డర్. ఎందుకని అడగరే, తన చిన్ మీద అంటే గడ్డం పైన టాలెస్ట్ ఆబ్జెక్ట్ని బ్యాలెన్స్ చేసినందుకు గాను గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్లో స్థానం సంపాదించిన నిశ్చల్ ఇవాళ మన ప్రేమం ఆడియో రిలీజ్ కార్యక్రమంలో పర్ఫామ్ చేయబోతున్నాడు. మరి ఆ రికార్డ్ తను స్థాపించింది 64 ఫీట్ సామాన్లు పెట్టుకున్నారంట గడ్డం మీద. ఏమిటో ఒక గడ్డం పట్టుకోవడమే చాలా కష్టంగా ఉంది, మరి ఇంత ఎలా పట్టుకున్నాడో నిశ్చల్ చూద్దాము. ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ ఆర్ గిన్నెస్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ నిశ్చల్. ఓకే, టాకింగ్ అబౌట్ అక్కినేని నాగార్జున గారు. అక్కినేని నాగార్జున గారు ఒక పక్కన భగ్న ప్రేమికుడిగా చేసి మనల్ని ఒప్పిస్తారు, ఇంకో పక్కన అన్నమయ్య శ్రీరాముగా దాసుగా చేసి మెప్పిస్తారు. సోషో ఫ్యాంటసీ కానివ్వండి, సామాజికం కానివ్వండి, క్లాస్ కానివ్వండి, మాస్ కానివ్వండి, నాగార్జున గారు ఇస్ నాగార్జున గారు. ఇప్పుడు కింగ్ నాగార్జున గారు అంటున్నాం కానీ ఇప్పటికీ ఎప్పటికీ ఆయన్ని యువ సమ్రాట్ నాగార్జున అనొచ్చండి, అనొచ్చు. సో మన యువ సమ్రాట్ నాగార్జున గారి సాంగ్స్ మెడ్లీతో మన ముందుకు వచ్చేస్తున్నారు ఛానల్ డాన్స్ ట్రూప్. లెట్స్ వెల్కమ్ దెమ్. థ్యాంక్ యూ ఛానల్ డాన్స్ ట్రూప్ ఫర్ ద వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. అండ్ అక్కినేని నాగేశ్వరరావు గారి జయంతి సందర్భంగా ఇవాళ విడుదలవుతున్న ప్రేమం ఆడియో రిలీజ్ కార్యక్రమానికి తాతగారు నాన్నగారి బ్లెస్సింగ్స్ జీన్స్తో పాటు అక్కినేని అభిమానులందరికీ కనువిందు కలిగించడానికి ఇక్కడ విచ్చేసిన నాగ చైతన్య చైతూకి హార్టీ వెల్కమ్ ఫ్రమ్ అక్కినేని ఫ్యాన్స్ తెలియజెప్తూ ప్రేమం సినిమా ఫస్ట్ సాంగ్ వినడానికి మనం సిద్ధమైపోదామా? వన్ ఆఫ్ ద మోస్ట్ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఇన్ ఇండియా గోపి సుందర్ గారు, అలాగే రాజేష్ మురుగేషన్ గారు, వీళ్ళిద్దరూ కలిసి చేసినటువంటి ఈ సినిమాలోని పాటలు కొన్ని ఆల్రెడీ మనం చవి చూసాము, యూట్యూబ్లో విన్నాము. ఇప్పుడు ఇంకొక సాంగ్ మనం చూడబోతున్నాము. అండ్ ఆ సాంగ్ లాంచ్ చేసే ముందు చిత్రం సమర్పకులు శ్రీ పిడివి ప్రసాద్ గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము టు ఇన్వైట్ ఆర్ గెస్ట్. అలాగే చిత్రం దర్శకులు చందు మొండేటి గారిని కూడా వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము. కార్తికేయ సినిమాతో సూపర్ సక్సెస్ని అందుకున్నటువంటి డైరెక్టర్ చందు ఈ సినిమాని ఎలా తెరకెక్కించారో మనం చూసి ప్రేమలో పడబోతున్నాం. మరి ప్రేమం ఫస్ట్ సాంగ్ లాంచ్ చేయడానికి ప్రొడ్యూసర్ శ్రీ ఎంఎల్ కుమార్ చౌదరి గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. విక్రమార్కుడు లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమాల్ని మనకు అందించి నాగార్జున గారితో సినిమాని ప్రొడ్యూస్ చేసిన ఎంఎల్ కుమార్ చౌదరి గారికి స్వాగతం. అండ్ ప్రవీణ్ ఎక్కడున్నా సరే వేదిక మీదకి రావాలి. 1, 2 ఏ సినిమా గురించి మెన్షన్ చేయమంటారు? ప్రవీణ్ లేని సినిమా లేదంటే అది నిజం. ప్రసాద్ గారు టు ప్లీజ్ ప్రెజెంట్ ద బొకే. అలాగే
ఓకే, అలాగే మన లిరిక్ రైటర్ శ్రీమణి గారిని కూడా వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము. ఆయన రాసినటువంటి పాటే మనం ఫస్ట్ వినబోతున్నాము, చూడబోతున్నాము. ఎంఎల్ కుమార్ చౌదరి గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి. ఇవాళ నాగేశ్వరరావు జయంతి సందర్భంగా ఈ ఆడియో రిలీజ్ చేయటం నాకే కాదు, అక్కినేని ఫ్యాన్స్కి అలాగే త్రూఅవుట్ ఇండస్ట్రీ అందరికీ కూడా చాలా ఆనందకరమైన విషయం ఈరోజు. అలాగే ప్రేమం ఆడియో ఫంక్షన్ నేను ఆల్రెడీ 2 సాంగ్స్ అందరూ విన్నారు. ఎన్ని లక్షల మంది విన్నారో మీకు అందరికీ తెలుసు. ఆల్రెడీ సాంగ్స్ సూపర్ డూపర్ హిట్. ఇంకా కనవా సాంగ్స్ కూడా ఇప్పుడు వినబోతున్నాం. అలాగే ఈ ప్రొడ్యూసర్స్ ఫస్ట్ చిన్నబాబు గారు అంటే రాధాకృష్ణ గారు ఈ సంస్థను స్థాపించి, అలాగే వంశీ, అలాగే పిడివి ప్రసాద్. అంటే ప్రసాద్ గురించి కొంచెం చెప్పాలండి నేను, ఎందుకంటే పిడి ప్రసాద్ అనే వ్యక్తి ఈ సినిమాకి సమర్పణ అనగానే నేను చాలా ఆనందపడ్డాను. ఎందుకంటే మేము ఇంచుమించుగా 79 నుంచి ఇప్పుడు దాకా ఇద్దరం ట్రావెల్ చేస్తున్నాం, మంచి ఫ్రెండు. ఇవాళ రాధాకృష్ణ గారితో కలిసి వంశీతో కలిసి ఆయన నిర్మాతగా వెళ్ళటం నాకు చాలా ఆనందంగా ఉంది. నేను కూడా ఆ పేరు నిర్మాత పేరు ఎప్పుడు పడతా అని చూశాను. ఇవాళ నా బెస్ట్ ఫ్రెండ్ పిడి ప్రసాద్ ఈ సినిమాని సమర్పిస్తున్నా అంటే చాలా ఆనందంగా ఉంది. అలాగే ఈ అక్కినేని ఫ్యామిలీతో మీకు తెలుసు, నేను డాన్ అనే సినిమా తీశాను. అలాగే అది ఎంత హిట్ అయిందో మీకు తెలుసు. ఆ సంస్థలో సినిమా చేయాలన్నా అందరు ప్రొడ్యూసర్ కూడా ఎంతో హ్యాపీగా ముందుకు వచ్చి అందరితో సినిమా తీయాలనే కోరిక ఆ అన్నపూర్ణ కాంపౌండ్లో నాగార్జునతో కానీ చైతన్యతో కానీ చేయాలనే కోరిక అందరికీ ఉంటుంది. అలాగే చైతన్య ఈ సినిమాని కానీ నాగేశ్వరరావు గారిలాగా, నాగార్జున వాళ్ళ ఫాదర్ నాగార్జున గారిలాగా కలకాలం ఉంటూ మంచి మంచి సినిమాలు తీయాలని కోరుకుంటూ ఆయన స్థాయికి మించి వెళ్ళాలని చైతన్య కోరుకుంటున్నాను. అలాగే గోపి సుందర్ గారు కానీ ఈ మ్యూజిక్ లాంచ్, అలాగే చందు మొండేటి కానీ అంతకుముందు సూపర్ డూపర్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ ఈ సినిమాకి డైరెక్ట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఏదేమైనా ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని, నాగ చైతన్యకు మంచి పేరు రావాలని, డైరెక్టర్కి ప్రొడ్యూసర్కి అందరికీ బాగా పేరు రావాలని కోరుకుంటూ ఈ సినిమా బాగా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. కుమార్ చౌదరి గారిని వేదిక మీదే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. శ్రీమణి గారు మాట్లాడే ముందు అక్కినేని నాగేశ్వరరావు గారు అభిమానులకి ఎంత ప్రాణం ఇస్తారో మనందరికీ తెలుసు. మరి వారి జయంతి సందర్భంగా వారిని స్మరించుకుంటూ ఈ ఫస్ట్ సాంగ్ లాంచ్కి మా ఈ అతిథులతో పాటు ఫ్యాన్స్ ముగ్గురిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. రవీందర్ రెడ్డి గారు, అలాగే రామరాజు గారు అండ్ సర్వేశ్వరరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. నాగేశ్వరరావు గారు కానీ నా అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి కుటుంబ సభ్యులందరికీ అక్కినేని అభిమానుల బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని ఈ ఫ్యాన్స్ చేతుల మీదుగా ఫస్ట్ సాంగ్ లాంచ్ జరగబోతుంది. శ్రీమణి గారు టు ప్లీజ్ స్పీక్. సభకు విచ్చేసిన పెద్దలందరికీ ముందుగా నా నమస్సుమాంజలి. నా గురించి చెప్పుకోవాలంటే ఫస్ట్ 100%లో చెప్పుకోవాలి. సో అందులో మైల్ స్టోన్ లాంటి పాటలు నా కెరీర్లో మొదటి అడుగు, A² B² దట్ ఈజ్ మహాలక్ష్మి, అహోబాలు రాశాను. సో హీరో నాగ చైతన్య గారి సినిమా ద్వారా నేను పరిచయం అయ్యాను. సో ఎంతో మంచి పాటలు రాశాను. అలాగే ఇప్పుడు మళ్ళీ ప్రేమంలో ఎవరే పాట, మరియు ఇప్పుడు రిలీజ్ అవుతున్న మచ్చి మచ్చి సాంగ్. సో ఇలాంటి మైల్డ్ రా ఇలాంటి సాంగ్స్ అన్నీ నాగ చైతన్య గారికి రాస్తున్నాను. సో థ్యాంక్స్ టు నాగ చైతన్య గారు అండ్ అక్కినేని నాగేశ్వరరావు గారికి కూడా అండ్ జయంతి సందర్భంగా మన హృదయపూర్వక సాష్టాంగ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. సో మచ్చి సాంగ్ గురించి చెప్పాలి అని అంటే చందు మొండేటి గారి గురించి చెప్పాలి ఫస్ట్. సో ఈ సిచ్యువేషన్ నాకు చెప్పి దానిలో ఒరిజినల్ మలయాళంలో ఒక చిన్న ఇన్సిడెంట్ చూపించారు నాకు. సో చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది.
సో హే హే ఎవడు ఎవడు అంటూ సాగే పాట. సో ఈ చిత్రంలో ఈ పాటతో పాటు మరియు ఇప్పుడు ఆల్రెడీ రిలీజ్ అయ్యి మంచి హిట్ అయిన ఎవరే సాంగ్ కూడా రాశాను. సో అందులోంచి 2 వాక్యాలు మీకోసం పాడుకుంటా. తెలవారితే కనురెప్పల తొలి మెలకువ నువ్వే, నా గుప్పెడు గుండెల్లో చిరు చప్పుడు నువ్వే, పొలమారితే నీ మనసుకి అది నా పొరపాటే, నీ పేరే పలకడమే పెదవుల కలవాటే, వెన్నెలలా ఉంటుందే నీ పక్కన చోటే, వేకువలా చూస్తుందే నువ్వు నడిచిన బాటే, ప్రాణాలే తీస్తోందే నీ ఊహలతోటే, నా మనసే నీదయ్యే వినదే నా మాటే, ఎవరే ఎవరే ప్రేమను మాయంది, ఎవరే ఈ హాయికి హృదయము చాలంది. సో ఇంత మంచి పాట, ఇంత మంచి సిచ్యువేషన్ నా ఇచ్చి అలాగే ఇందులో 2 పాటలు రాయించినందుకు చందు మొండేటి గారికి మరియు తమ ప్రతి సినిమాకి నా అవకాశాన్ని ఇచ్చి నేను ఎదిగేందుకు మరింత తోడ్పడుతున్న హాసిని క్రియేషన్స్ వారికి, చిన్నబాబు గారికి, వంశీ గారికి, మరియు మంచి మ్యూజిక్ అందిస్తారు గోపిసుందర్ గారు, ఆయన సినిమాలకు నేను రెగ్యులర్గా రాస్తున్నాను. అలాగే ఈ పాటకి మ్యూజిక్ చేసిన రాజేష్ మురుగేశన్ గారికి మరియు మంచి చేసిన గోపిసుందర్ గారికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్స్ ఎ లాట్. శ్రీమణి గారు, ఈ సినిమాలో నాగ చైతన్య, శృతి హాసన్ మీద పిక్చరైజ్ చేసినటువంటి ఈ సాంగ్లో వాళ్ళు తన్మయత్వానికి లోనై అభినయించడం మేము చూసాము. మరి మీరు ఇంత తన్మయత్వానికి లోనై ఎవరే అన్నారు, ఇంతకీ ఎవరు? ఇంకా ఎవరు లేరు, ఊహించుకున్నాను. ఊహా సుందరి, స్వప్న సుందరి. ఓకే, సో ఇప్పుడు రిలీజ్ అవ్వబోతున్నటువంటి పాట కూడా మీరు రాసినటువంటి పాటే, ఏ మచ్చి సాంగ్. మరి ఈ సాంగ్ మన ఫ్యాన్స్ ఇద్దరు కలిసి రండి, సర్వేశ్వరరావు గారు ఇద్దరూ కలిసి ఇప్పుడు ఫస్ట్ సాంగ్ మాకు చూపించండి ఒకసారి. ప్రేమం చిత్రంలో ఫస్ట్ సాంగ్ అందరం విందామండి, మొదటి సాంగ్. వి ఆల్సో టుడేస్ ఈవెంట్ టైటిల్ స్పాన్సర్స్ భరత్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ విశాఖపట్నం, పవర్డ్ బై కళామందిర్. ఈ నెల 25వ తారీఖున విశాఖపట్నంలో గొప్ప ప్రారంభం. అలాగే మొబైల్ హ్యాండ్సెట్ పార్ట్నర్ సెల్ పాయింట్, ఎస్మార్ట్ అండ్ సిద్ధార్థ్ సాయి వెడ్డింగ్ ఫోటోగ్రఫీ, సిద్ధార్థ్ అండ్ ప్రగతి గ్రూప్ ఇన్స్టిట్యూట్స్ హైదరాబాద్, సిరి లక్ష్మీ సాయి కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్, మహాగిరి విలాస్ అండ్ ఓపెన్ ప్లాట్స్ అట్ యాదగిరిగుట్ట. ఓకే, సో ఇవాళ కార్యక్రమానికి చాలాసేపటి నుంచి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని అంతా వీక్షిస్తున్నటువంటి శ్రీనివాస్ రెడ్డి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. శ్రీనివాస్ రెడ్డి గారు, టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్ అలాంగ్ విత్ మిస్టర్ ప్రవీణ్. శ్రీనివాస్ రెడ్డి గారు, ఈ సినిమాలో మిమ్మల్ని మేము ఏ పాత్రలో చూడబోతున్నామో ఏమైనా మీరు చెప్తారా, రివీల్ చేస్తారా? అందరూ అనుకున్నట్టే ఇంకా పెళ్లి కాని శ్రీనివాస్ లాగా ఒక క్యారెక్టర్లో ఉన్నా నేను. అంటే వాళ్ళందరూ అనుకుంటారు నాకు ఇంకా పెళ్లి కాలేదని, అదే పాత్రలో వాళ్ళు అనుకుంటున్నారో లేదో కానీ మీరు అనుకుంటున్నట్టున్నారు. లేదండి, నన్ను చాలా మంది అడిగారు. నాకు పాప అంటే అవునా సంతూర్ ఫాదర్ లాగా మమ్మ డాడీ అని రాగానే అందరూ వావ్ అంటున్నా. ఇలా జరుగుతూ ఉంది. ఏమండి, మా నాగార్జున గారి గురించి అలా అంటే మేము నమ్మేస్తామండి. అసలు సంతూర్ ఫాదర్ యాడ్ ఏమైనా ఉంటే అది నాగార్జున గారికి. మీరు టైంను వాడుకోవడంలో నెంబర్ 1 అండి, అసలు మిమ్మల్ని మించిన వాళ్ళు లేరు అసలు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈ ప్రేమం సినిమాలో నాకు చాలా అద్భుతమైన మంచి పర్ఫార్మెన్స్ వీలున్న క్యారెక్టర్ ఇచ్చారు చందు గారు. థ్యాంక్ యూ సార్. అలాగే హీరో గారికి కూడా చాలా థ్యాంక్స్. ఇద్దరం కలిసి ఎంజాయ్ చేస్తూ చేసాము ఈ క్యారెక్టరు. చిన్నబాబు గారు, వంశీ గారు వాళ్ళందరూ సినిమా చూసిన తర్వాత ఫోన్ చేసి బాగుందా, చాలా బాగా చేసామన్నారు. చాలా సంతోషం. ఇప్పుడు ప్రవీణ్ గారు మాట్లాడతారు. ఇక్కడున్న అందరికీ, మీడియా వారికి అందరికీ నమస్కారం అండి. సినిమా గురించి చెప్పాలంటే ఫస్ట్ మొత్తం 3 లవ్ స్టోరీలు ఉన్నాయి నాగ చైతన్య గారికి. స్కూల్ డేస్లో ఒకటి, కాలేజ్ డేస్లో ఒకటి. ఆ రెండిట్లోనూ పక్కన మేము ఫ్రెండ్స్ కింద చేసి. సో అదంతా కాదు కానీ ఇది మొత్తం లవ్ స్టోరీస్ అని మనకు తెలుసు. ఒక పక్కన శృతి హాసన్, ఇంకో పక్కన అనుపమ, మెడోనా. మరి మీ లవ్ స్టోరీ ఏదైనా ఫన్నీ లవ్ స్టోరీ ఏమైనా జరిగిందా మీకు మీ లైఫ్లో ఇప్పటి వరకు?
మా లవ్ స్టోరీ పెట్టి అంత లేదు, ఆయన లవ్ స్టోరీ పక్క నుండి దగ్గరగా చూసాను. వెల్కమ్ మడోనా సెబాస్టియన్. ఆ, మీరు మరీ చెప్తున్నారు కానీ ఏదైనా ఒక ఫన్నీ ఇన్సిడెంట్ అయినా జరిగి ఉంటుంది. మీరు ఎవరికైనా ప్రపోజ్ చేయడము లే పెళ్ళి అయిపోయి ఉంటే అంటే ఫన్నీ ఇన్సిడెంట్స్ సినిమా అంతా ఉన్నాయండి. ఇక్కడ ఎక్కువ చెప్పాల్సింది మా డైరెక్టర్, కెమెరామెన్, ఈరోజు హీరో, మ్యూజిక్ డైరెక్టర్, తర్వాత హీరో గారి గురించి చెప్పాలి. ఎక్కువ మాతోటి స్పెండ్ చేశారు. కొంచెం తక్కువ మాట్లాడి రిజర్వ్గా ఉంటారు. ఈ సినిమా మటుకు ఎక్కువ సెట్లోంచి వెళ్ళేవారు కాదు. ఎక్కువ అంటే నెక్స్ట్ ఏంటి అనేది ఉండేది. సో అది మా మధ్యలో సీన్లు బారాటకు ఉపయోగపడిందని నా ఫీలింగ్. థ్యాంక్ యూ చైతు. థ్యాంక్ యూ సో మచ్ మిస్టర్ ప్రవీణ్ ఫర్ స్పీకింగ్ సచ్ వండర్ఫుల్ వర్డ్స్ అబౌట్ ద సినిమా అండ్ ద స్టోరీ ఆఫ్ ఇట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మీ మదర్ టంగ్లో ఒరిజినల్ వచ్చింది కాబట్టి అందులో ఒక పాట పాడొచ్చు కదా మీరు. జ్ఞానో ఎంత పాట పాడండి? ప్రేమతత్వ పాట. అదే మలరే సాంగ్ పాడండి. మలరే పాడలేను కానీ ఇందాక శ్రీమణి గారు పాడేశారు. మన రాజేష్ మురుగేషన్ గారిది ఇంకొక సాంగ్ ఉంది, అది ఆయన ముందర ట్రై చేయడం అంటే కొంచెం కష్టమే కానీ ట్రై చేస్తాం. ఆలువా పుഴയുടേരത്ത ఆరారం. అది ఇక్కడ లేదు, అందుకే మలరే అడిగాను నేను. అది ఇక్కడ లేదు, ఆ సాంగ్ తీసేసాం, ఇందులో వేరేది పెట్టాం. మెడోనా ఉందిగా. ఏంటి మెడోనా రాగానే మన శ్రీనివాస్ రెడ్డి గారు నా హీరోయిన్ అంటున్నారు? అంటే మా ఎపిసోడ్లో నేను చేసిన ఎపిసోడ్లో తను హీరోయిన్ అనమాట. చాలా బాగుంటుంది ఆ అమ్మాయి. నెక్స్ట్ ఎరగదీసేస్తుంది. పర్ఫార్మెన్స్ మామూలుగా లేదు. పెద్ద హీరోయిన్ అయిపోతుంది తెలుగులో, నో డౌట్. చంపేసింది. గోపీ సుందర్ గారు ఇప్పుడే ఎంటర్ అయ్యారు. వెరీ వామ్ వెల్కమ్ టు అవర్ ఫెంటాస్టిక్ మ్యూజిక్ డైరెక్టర్ గోపీ సుందర్ సార్. శ్రీనివాస్ రెడ్డి గారు, ప్రేమం అంటే ఎవరి లైఫ్లోనైనా సరే ఉండాల్సినటువంటి ఒక ఘట్టం, కంపల్సరీ అండి. మరి మీకు కూడా ఉండే ఉంటుంది. ప్రవీణ్ గారు ఏదో వాళ్ళ ఇంట్లో సిచ్యువేషన్స్కి భయపడి చెప్పట్లేదు కానీ చైతు లేవడం వల్ల కలిగినటువంటి అంతేగాని మిమ్మల్ని చెప్పొద్దు అని కాదు, మీరు చెప్పొచ్చు. వాళ్ళందరూ అరిస్తే నా లవ్ స్టోరీ చెప్పొద్దు అంటున్నారేమో అనుకున్నాను నేను. తీరా చూస్తే హీరో గారు నించోగానే వాళ్ళ ఫ్యాన్స్ అందరూ అరిచారు. అంతే కదన్నా? అదే. నాకు కూడా ఈ సినిమాలో 3 కథలు ఉన్నట్టు నాకు డిఫరెంట్ స్టోరీస్ ఉన్నాయండి లవ్లో. ఒకటి చెప్పండి. ఒకటి చాలా. డిగ్రీలో నేను ఒక అమ్మాయిని లవ్ చేశాను. ప్రపోజ్ చేద్దాం అనుకొని ఇంట్లో మా ఫాదర్ని, నాన్నగారు ఏదన్నా ఒక డ్రెస్ కోడ్ చెప్పండి మంచిది ఏదంటే, పరిపూర్ణతకు మారు పేరు వైట్ డ్రెస్ రా అంటే నేను వైట్ ప్యాంటు వైట్ షర్ట్ వేసుకొని కాలేజీలోకి వెళ్ళి పొద్దున్నే వెయిట్ చేస్తున్నాను నేను. చెప్పనండి? చెప్పండి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. పక్క వాళ్ళ లవ్ స్టోరీస్ అయినా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. కాలేజీలో వెయిట్ చేస్తుంటే అమ్మాయి టయానికి రాలేదు, కొంచెం లేటుగా వచ్చింది. నా కర్మగాలి అదే టైంకి ఆ చెట్టు మీద చైతు లేవడం, మన శ్రీనివాస్ రెడ్డి గారి స్టోరీ మధ్యలో ఆగిపోవడం జరుగుతోంది. మళ్ళీ నేను గ్యాప్ ఉన్నప్పుడు వచ్చి చెప్తాను. అంత సెట్లే. మేము ఎక్కడి వరకు విన్నామంటే ఆ అమ్మాయి కొంచెం లేటుగా రావడం, మీ కర్మ కాలడం, తర్వాత కర్మగాలటం ఏంటంటే ఆ చెట్టు మీద ఒక కోతి ఉందండి. ఆ కోతిని చూడంగానే నాకు ఆగలేదు. నేను ఆ కోతితో యాక్ట్ చేస్తున్నా. అది ఉహు అంటే నేను ఉహు అని యాక్ట్ చేస్తా. దానిలాగా పిచ్చి పిచ్చిగా ఆట పట్టిస్తా అంటే అప్పుడు ఎంటర్ అయింది అమ్మాయి. ఇంకేమవుద్దండి? దాని తర్వాత స్వాతినిచ్చి పెళ్లి చేశారు. అది తెలిసిందే మీకు. స్వాతి విన్నావా అమ్మ? ఒకటి ఇక్కడ చెప్పారు, ఇంకా ఎన్నున్నాయో ఇంటికి వచ్చిన తర్వాత ఒకసారి కనుక్కో. ఇద్దరు స్టేజ్ మీద ఉండండి. మన మ్యూజిక్ డైరెక్టర్ రాజేష్ మురుగేషన్ గారిని వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము. సార్, రాజేష్ సార్, వి రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ కమ్ ఆన్ ద స్టేజ్. ప్రేమం మలయాళం సినిమా సాంగ్స్, ద మోస్ట్ హిట్ సాంగ్స్. అసలు మలరే అనేటువంటి సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలుసు. అతి ఫాస్ట్గా యూట్యూబ్లో ఎక్కువ మంది లైక్ చేసినటువంటి సాంగ్ కూడా మలరే. దాన్ని కంపోజ్ చేసింది ఆయనే. దయచేసి మా ఫోటో సోదరుల్ని కొంచెం పక్కకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ప్రవీణ్ గారు ఒక స్పెషల్ రిక్వెస్ట్. మా అన్నయ్య బ్రహ్మాజీ గారు అదిరిపోయే కాస్ట్యూమ్లో ఉన్నారు. ఆయన కూడా మేము ఉండగానే స్టేజ్ మీదకి వెళ్ళండి ప్లీజ్. అలాగే ఇంకో అన్నయ్య సీన్ ఉన్నారా, సీన్ గారిని కూడా రమ్మను. మీరిద్దరూ రావాలి స్టేజ్ మీద కానీ పిలిచారు చూసారా. ఒక యాంకర్ పిలిస్తేనే కానీ వాళ్ళు రారనేటువంటి వాళ్ళ దృఢ సంకల్పం నాకు బాగా నచ్చింది. చప్పట్లో. సూపర్ స్టార్ బ్రహ్మాజీ గారు నిజంగానే కాస్ట్యూమ్ అదిరిపోయింది.
ఇవాళ చైతూని డామినేట్ చేసే విధంగా బ్రహ్మాజీ గారి కాస్ట్యూమ్ ఉంది. బ్రహ్మాజీ గారు అందరూ మాట్లాడే ముందు రాజేష్ గారు, దేర్ మస్ట్ బి ల్యాక్స్ అండ్ ల్యాక్స్ ఆఫ్ ఫ్యాన్స్ ఫర్ యువర్ ప్రేమం. వాళ్ళందరికీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? All like Premam, and that is there. Let it be there. That will always be there, and that's what we are going to listen Yes. again in Telugu also. Yes. Okay, so your wishes to the team. Oh yes, definitely. First of all, I apologize. I wasn't an active part of this Telugu part, but I respect and value like how much you love, how much the Telugu people wanted to make this into, and they wanted to see it in their language, and now it's my also language. Come on. So everyone liked it, and thank you for inviting me here also. Gobi Chada, thank you for doing the rest of the work. Both our names are there, but your work is major, I think. So thank you all. I am so happy to be here. That's all. Rajesh sir, only we can say one thing. There are so many songs which are played with music and lyrics, but what you played for Malare was with the soul. The soul. That's why it touched so many souls, and it's going to touch so many souls even through Premam Telugu. Should be. Yes, and Mr. Brahmaji garu. Hi, hello, good evening. బ్రహ్మాజీ గారి లవ్ స్టోరీ ఏంటో తెలుసుకోవాలని ఇక్కడ ఆరాటపడే చాలా మంది ఉన్నారు కదా. ఎస్, బ్రహ్మాజీ గారి లవ్ స్టోరీ ఏంటి అంటే మీ స్కూల్ డేస్లో, కాలేజ్ డేస్లో మీ లవ్ స్టోరీలు ప్రాంప్ట్ చేయకూడదు. ఓకే, ఇది కాపీ కొట్టి రాసే ఎగ్జామ్ కాదు. టీచర్, మీరు ఇలా మమ్మల్ని ఏడిపించిన పద్ధతి గారు టీచర్. నాకు టీచర్లు అంటే బాగా ఇష్టం చిన్నప్పటి నుంచి. ఓకే, సో ఏం జరిగింది? ఈ సినిమాలో కూడా ఒక లెక్చరర్ ఉంది, ఆవిడకి కూడా లైన్ వేయలేదు కానీ లైన్ ఎలా వేయాలో కూడా చెప్పాను. లైన్ వేయించాను దగ్గరుండి. నాకు సినిమా అంటే బాగా ఇష్టం, సినిమా అంటే లవ్. వెరీ డిప్లొమాటిక్ ఆన్సర్ అండి. అంటే మీరు మీ చిన్నతనంలో, మీ కాలేజ్ డేస్లో ఎవరిని ప్రేమించలేదు అంటున్నారు. నా బదులు శ్రీనివాస్ రెడ్డి గారు ఆన్సర్ ఇస్తారు. శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పండి. అదే అండి, అంటే సినిమా అంటే లవ్ అన్నాడు కదా. చిన్నప్పుడు చదువుకునే రోజుల్లో పోస్టర్ని లవ్ చేశాడు. డిగ్రీకి వచ్చాక సినిమా చూసి సినిమాని ప్రేమించాడు. ఆ తర్వాత సినిమా యాక్టర్లు ప్రేమించాడు, దాంతో యాక్టర్ అయిపోయాడు. ఏంటండి ఇది? పోస్టర్ని ప్రేమించాడు, మాస్టర్ని ప్రేమించాడు. ఓకే, ఫైనలీ మీరు చెప్పరు. ఏం చెప్పాలండి? మేము వినాలనుకుంటున్నది ఏంటి? నీ ప్రేమ కథ. చాలామంది ఉన్నారు, చేసిన చాలా ప్రేమ కథలు ఉన్నాయి. ఆ ఇన్స్పిరేషన్తోనే యాక్చువల్గా మలయాళం డైరెక్టర్కి నేను కథ చెప్పాను, దాంతోనే ప్రేమను మలయాళం సినిమా తీశారు. అది మీకు అందరికీ తెలియని సీక్రెట్ అది. సో ఇది నా లైఫ్ స్టోరీ ఇంచుమించుగా. కాస్ట్యూమ్ ప్రిపరేషన్ మాత్రమే అనుకున్నాను, ఇవాళ స్పీచ్ ప్రిపరేషన్ కూడా ఇంత ఉండిందని ఇప్పుడే అర్థమైంది. మీరు ప్రేమ కథ. అందరికీ నమస్కారం. నేను ఎవరిని ప్రేమించలేదండి. ఎవరిని ప్రేమించలేదా? నన్ను చాలా మంది ప్రేమించారు. మిమ్మల్ని చాలా మంది ప్రేమించారు. ఇది నిజం. ఆ రోజుల్లో ఏం జరిగింది? వాళ్ళు నన్ను ప్రేమించడం జరిగింది. వాళ్ళు ప్రేమించాల్సి వచ్చిందా? ప్రేమ గుడ్డిదని మరొకసారి నిరూపించబడిందని. ఓకే, సో ఈ మూవీ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పండి. ముందుగా డైరెక్టర్ చందు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలానే నిర్మాత చిన్నబాబు గారికి, పిడి ప్రసాద్ గారికి, వంశీ గారికి, నాతో కలిసి యాక్ట్ చేసిన నటీనటులకి, నాగ చైతన్య గారికి, తోటి టెక్నీషియన్స్ అందరికీ నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సినిమా ఘన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్. అలా జరిగిందనమాట. అదే జరిగింది, సినిమాలో చాలా జరిగింది. ఓకే, క్యారెట్ ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పారా? థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు సెకండ్ సాంగ్ విందామా? We'll listen to the second song. Yes. Okay, so ప్రేమంలోని సెకండ్ సాంగ్ పాడడానికి మన సింగర్ రంజిత్ గారిని వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్ టు అవర్ వండర్ఫుల్ యాక్టర్స్, హ్యాండ్సమ్ యాక్టర్స్ అండ్ రాజేష్ సార్. ఇంత అలజడి అక్కడి నుంచి వస్తుందంటే నాగార్జున గారు వస్తూ ఉన్నారు
అన్న నమ్మకం నాకు కలుగుతోంది. హే నిఖిల్, వెల్కమ్. మన చందు మొండేటి గారి ఫస్ట్ మూవీ కార్తికేయ, నిఖిల్ హీరోగా చేసినటువంటి సినిమానే. ఎస్, వచ్చేసారు మన కింగ్, KING వచ్చేసారు కింగ్. మకుటం మనసు అన్నీ ఉన్న వన్ అండ్ ఓన్లీ కింగ్ అక్కినేని నాగార్జున గారు అండ్ అక్కినేని అఖిల్. అక్కినేని నాగేశ్వరరావు గారు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత అక్కినేని నాగేశ్వరరావు గారి జయంతి సందర్భంగా ప్రేమం సినిమా ఆడియో ఈరోజు రిలీజ్ అవుతుంది. తాతగారు నాన్నగారి జీన్స్తో పాటు అక్కినేని అభిమానులందరి బ్లెస్సింగ్స్ కోసం ఈరోజు ప్రేమం ఆడియో రిలీజ్ కార్యక్రమం అభిమానుల నడుమ జరుగుతోంది. ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ ఆర్ తనూరా పెర్ఫార్మర్. ఓకే, సో మూవింగ్ అహెడ్ టు అవర్ నెక్స్ట్ పెర్ఫార్మెన్స్. మనం నెక్స్ట్ సాంగ్లోకి వెళ్లే ముందు సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ PDV ప్రసాద్ గారి సమర్పణలో, చందు మొండేటి గారి దర్శకత్వంలో గోపి సుందర్ గారు అండ్ అలాగే రాజేష్ మురుగేషన్ గారి మ్యూజిక్ డైరెక్షన్లో మడోనా సెబెస్టియన్, అనుపమ పరమేశ్వరన్, శృతి హాసన్ అండ్ చైతు హీరోయిన్లుగా. Yes, we have Shruti Hassan here, the beauty with brains, the fantastic singer, actress, dancer. Shruti, a very warm welcome to you, Shruti. Okay, so Premam audio launch loni సాంగ్ ఎవరే సాంగ్ ఎవరు లాంచ్ చేస్తే బాగుంటుంది? నన్ అదర్ దాన్ ఆర్ కింగ్ నాగార్జున గారు. నాగార్జున గారు యాజ్ అన్ యాక్టర్ మనందరికీ తెలుసు. ఇప్పుడు నాగార్జున గారు యాజ్ అ సింగర్ ఈ సాంగ్ని లాంచ్ చేయబోతున్నారు. అక్కినేని నాగేశ్వరరావు గారి జయంతి సందర్భంగా ప్రేమం ఆడియో. ఎవరే సాంగ్ ప్లీజ్. తెలవారితి కనురెప్పల తొలి మెలకువ నువ్వే, నా గుప్పెడు గుండెల్లో చిరు చప్పుడు నువ్వే. పొలమారితే నీ మనసుకి అది నా పొరపాటే, నీ పేరే పలకడమే పెదవుల కలవాటే. వెన్నెలలా ఉంటుందే నీ పక్కన చోటే, వేకువలా చూస్తోందే నువ్వు నడిచిన బాటే. ప్రాణాలే తీస్తోందే నీ ఊహలతోటే, నా మనసే నీదయ్యే వినదే నా మాటే. ఎవరే ప్రేమను మాయంది, ఎవరే ఈ హాయికి హృదయము చాలంది. This song is amazing. It will make you fall in love again and again and again. Radhakrishna garu, to please present a bouquet to our Nagarjuna garu. Producer Radhakrishna garu, Nagarjuna gariki bouquet present chesi welcome chesaru. మనం సోగ్గాడే చిరినాయన ఊపిరి హ్యాట్రిక్ అండ్ సెకండ్ హ్యాట్రిక్కి రెడీ అయిపోయాం మనందరం. ఓం నమో వెంకటేశతో ఈ మధ్యలో వచ్చింది నిర్మలా కాన్వెంట్ అండ్ సింగర్ నాగార్జున గారిని మేము అందరం బాగా లైక్ చేశాము. అందరికీ నమస్కారం.
ఇవాళ నాన్నగారి పుట్టినరోజు. పొద్దున్నుంచి వస్తున్న విషెస్ కానీ బ్లెస్సింగ్స్ కానీ వాటన్నిటికీ థ్యాంక్ యూ. అండ్ మీరందరూ ఇలా వచ్చారు ఆయన పుట్టినరోజున ఈ ప్రేమం ఆడియో రిలీజ్కి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ఈ రిలీజ్ చేసిన ఎవరే పాట, ఇది రిలీజ్ అయిన దగ్గర నుంచి కాదు, నాకు చైతన్య వినిపించిన దగ్గర నుంచి రోజు పొద్దున్నే వింటూనే ఉంటాను. ఇట్స్ సచ్ అ బ్యూటిఫుల్ సాంగ్. అండ్ ఇప్పుడు విజువల్స్ చూస్తే కూడా చాలా చాలా బాగున్నాయి. ప్రేమం అంటే ఏమిటి? నేను మొన్నే తెలుసుకున్నాను ప్రేమం అని ఎందుకు టైటిల్ పెట్టారు అని. సంస్కృతం మనకి మూల భాష, భారతదేశానికి మూల భాష. సంస్కృతంలో ప్రేమ అంటే ప్రేమం. సో అక్కడి నుంచి వచ్చింది, నిన్నే తెలుసుకున్నాను, నిన్న మొన్న. అండ్ ఈ సినిమా ద్వారా ఈ సీరియస్ టాక్ మానేసి నా గడ్డం బాగుందా చైతన్య గడ్డం బాగుందా? యాక్చువల్గా ఈ సినిమా కోసం చైతన్య గడ్డం పెంచినప్పుడు ఈ గడ్డం బాగుంది, ఓం నమో వెంకటేశాయ కూడా నేను పెంచితే బాగుంటుంది అని ఆలోచించి పెంచాను. పెంచిన తర్వాత నా గడ్డమే బాగుందని వాడన్నాడు. సో ఎనీవే, ఎప్పుడు ప్రేమ కథా సినిమాల్ని మీరు ఎప్పుడు ఆదరించారు. నేను చేసిన గీతాంజలి దగ్గర నుంచి, నాన్నగారు చేసిన ప్రేమాభిషేకం దగ్గర నుంచి, దేవదాస్ దగ్గర నుంచి ప్రేమ కథా సినిమాలు ఎప్పుడు ఆదరించారు. వాటికి సరిపోయే ప్రేమ కథ ప్రేమం. ఆల్రెడీ మీరు మలయాళంలో చూసుంటారు చాలామంది. చాలా పెద్ద సూపర్ హిట్ ఫిలిం. ఈ సినిమా కూడా అంత సూపర్ హిట్ అవుతుందని నా నమ్మకం. అండ్ చందు కానీ, దీంట్లో మ్యూజిక్ కానీ, ప్రొడ్యూసర్స్ కానీ అందరూ చాలా చాలా బాగా తీశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఇది అయినగానే నేను వెళ్ళిపోతున్నాను, ఎందుకంటే నాన్నగారి ఫంక్షన్స్ చాలా ఉన్నాయి, చాలా అటెండ్ అవ్వాలి. అలాగే రేపు పొద్దున ఓం నమో వెంకటేశాయ షూటింగ్ జరుగుతుంది. ఇంత పెద్ద డైలాగులు ఇచ్చారు, అవన్నీ నేర్చుకోవాలి ఇంటికి వెళ్ళి. సో మీరందరినీ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్. అండ్ ఐ విష్ ఆల్ ద టెక్నీషియన్స్, డైరెక్టర్ చందు, ద ప్రొడ్యూసర్, యాక్టర్స్, Shruti, beautiful Shruti, all of you, all the best, and I wish this is going to be a super success. Thank you. Thank you so much, Nagarjuna garu. It was always a pleasure having you. The positive vibes మా అందరికీ అలాగే స్ప్రెడ్ అయిపోతూ ఉంటాయి నాగార్జున గారు రాగానే. ఓకే, సో ఈ సాంగ్ మనం కొంచెమే విన్నాము, ఇంకొంచెం వినిపించడానికి సింగర్ శ్రీకృష్ణ requesting Chaitu to please come on stage, Nagarjuna garu and Akhil. Picture perfect. వంశీ గారు, పిడివి ప్రసాద్ గారు, శృతి టు ప్లీజ్ జాయిన్ ఫర్ అ పిక్, అండ్ మెడోనా, మ్యూజిక్ డైరెక్టర్ గోపి సుందర్ సార్, రాజేష్ మురుగేషన్ సార్, చందు గారు ఇస్ ఆల్రెడీ హియర్, సినిమాటోగ్రాఫర్ కార్తిక్, ప్రేమం ఫ్యామిలీ స్టిల్.
కార్తిక్. We have very young and talented cinematographer and alage director Chandu, the technicians Gopi garu and Rajesh garu, and along with Madonna. Requesting Sri Krishna to please come on stage. Originally ఈ సాంగ్ పాడింది విజయ్ యేసుదాస్ గారు, అండ్ ఈ రోజు ఇక్కడ